ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడి దాడి ఘటన మరవక ముందే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు వస్తున్నాయి. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలు ఆందోళనలో ఉన్నారు. బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మతో పాటు రాజ్ పాల్ యాదవ్, రెమో డిసౌజాకు ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. విష్ణు అనే వ్యక్తి నుంచి వీరికి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. మేము మీ ప్రతి కదలికను గమనిస్తున్నాం. ఇది పబ్లిక్ స్టంట్ కాదు, మిమ్మల్ని వేధించడం కోసం చేసే ప్రయత్నం కూడా కాదు. మీరు ఈ బెదిరింపుల్ని సీరియస్ గా తీసుకోండి అంటూ ఈమెయిల్లో వచ్చినట్టు సమాచారం. 8 గంటల్లో తన డిమాండ్లు నెరవేర్చాలని ఆ వ్యక్తి ఈమెయిల్లో బెదిరించినట్టు సమాచారం. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిందితుడు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే మెయిల్ పంపిన వ్యక్తి ఇప్పటి వరకు తన డిమాండ్లను వెల్లడించలేదట. ఈ బెదిరింపులపై రాజ్ పాల్ యాదవ్ భార్య చేసిన ఫిర్యాదు మేరకు అంబోలి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, హత్యా బెదిరింపులు బాలీవుడ్ ప్రముఖులని కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్స్ కి వరుసగా తమని చంపేస్తామంటూ ఈమెయిల్ బెదిరింపులు అనేవి వస్తున్నాయి. ప్రస్తుతం కపిల్ శర్మ, బాలీవుడ్ కమెడియన్ అలాగే హోస్టర్, యాంకర్ గా పనిచేసిన కపిల్ శర్మకు పాకిస్తాన్ నుంచి ఈ హత్య బెదిరింపు అనేది ఈమెయిల్ ద్వారా రావడం జరిగింది. కొద్ది రోజులుగా మీ కదలికలను మానిటర్ చేస్తున్నాం, ఇది చాలా సున్నితమైన అంశం, ప్రచార స్టంట్ కాదు, మిమ్మల్ని వేధించే ప్రయత్నం కూడా కాదు అంటూ ఆ మెయిల్లో విష్ణు పేరుతో కపిల్ శర్మకు ఈమెయిల్ రావడం జరిగింది. గతంలో ఇదే విధంగా రాజ్ పాల్ యాదవ్, సుగంధ్ మిశ్రా అలాగే రెమో డిసౌజా కూడా ఈ ఈమెయిల్ ద్వారా బెదిరింపులు రావడం జరిగింది. 8 గంటల్లోగా స్పందించాలి అని చెప్పి. ఇంకా వారి డిమాండ్స్ ఏంటి, డబ్బు డిమాండ్ చేస్తున్నారా లేక మరేమైనా డిమాండ్ చేస్తున్నారా అన్నది ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. సో ప్రస్తుతం పోలీసులు ఈ ఈమెయిల్ బెదిరింపుకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 351(3) కింద గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణను ప్రారంభించారు. అలాగే వరుసగా ఈ బెదిరింపులు అనేవి సల్మాన్ ఖాన్ కానీ అలాగే సైఫ్ అలీ ఖాన్ పైన ఇటీవలే దాడి జరిగింది. 6 రోజుల అనంతరం ఆయన హాస్పిటల్ నుంచి 6 సార్లు కత్తిపోటుకి గురయ్యాడు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా భద్రతా నిమిత్తం ఇంటికి కట్టుదిట్టమైన భద్రతా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు ఇవన్నీ కూడా ఫిట్ చేసుకున్న పరిస్థితి. సో వరుసగా బాలీవుడ్ ప్రముఖుల్ని ఇటు ఈమెయిల్స్ ద్వారా అలాగే వేధిస్తూ ముఖ్యంగా చంపేస్తామన్న బెదిరింపులు అయితే కొంత ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. పట్ల బాలీవుడ్ ప్రముఖులంతా కూడా స్పందిస్తున్నారు. ప్రభుత్వం బాలీవుడ్ ప్రముఖులకి భద్రత కల్పించాలి, అలాగే ఈమెయిల్స్ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని దోషులు ఎవరున్నా సరే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా బాలీవుడ్ ప్రముఖులంతా కూడా ప్రస్తుతం స్పందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ముఖ్యంగా ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి ఇది స్పామ్ ముఖ్యంగా ఫేక్ బెదిరింపులా లేక నిజంగా ఎవరైనా ఈ విధంగా బాలీవుడ్ ప్రముఖుల్ని టార్గెట్ చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే రాజ్ పాల్ యాదవ్, కపిల్ దేవ్ వీళ్ళందరికీ కూడా ఏవైతే బెదిరింపు మెయిల్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ఒకే మెయిల్ ఐడి నుంచి వచ్చాయా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అలాగే ఇప్పుడు వచ్చిన ఈమెయిల్స్ అన్ని కూడా మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే కమెడియన్స్ కి, కామెడీ షో హోస్ట్లకు మాత్రమే వచ్చాయి. దీన్ని ఎలా చూడాలి గోపి? ఎస్, బాలీవుడ్ లో ఎవరైతే ముఖ్యంగా టాప్ ప్రయారిటీలో ఉన్న డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ వీళ్ళను బెదిరించడం ఒక ఎత్తు అయితే, అలాగే కమెడియన్స్ ముఖ్యంగా హోస్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోలీసులను ఆశ్రయించడం కానీ లేక బెదిరింపులకు భయపడతారని చెప్పి లొంగుతారని చెప్పి ముఖ్యంగా బాలీవుడ్ లో ఉన్న చిన్న స్టార్స్ ని కూడా టార్గెట్ చేస్తూ ఈ విధంగా బెదిరింపు ఈమెయిల్స్ అనేవి పంపుతున్నారు. అయితే ఈ కపిల్ శర్మకు వచ్చిన ఈమెయిల్స్ అలాగే రాజ్ పాల్ యాదవ్, సుగంధ్ మిశ్రా, రెమో డిసౌజాకి వచ్చిన ఈమెయిల్స్ ఒకటే అన్నది పోలీసులు ఇప్పటి వరకు వెల్లడించలేదు. రాజ్ పాల్ యాదవ్ అలాగే సుగంధ్ మిశ్రాకి డిసెంబర్ నెలలో గతేడాది డిసెంబర్ నెలలో ఈమెయిల్స్ బెదిరింపులు అనేవి రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా సైఫ్ అలీ ఖాన్ పైన దాడి తర్వాత కపిల్ శర్మకు ఈ బెదిరింపు ఈమెయిల్ అనేది రావడం జరిగింది. సో దీనిపైన ప్రస్తుతం అంబాలా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తిగా ఎవరు ఈ ఈమెయిల్ పంపించారు, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ చేసి ఇది ఫేక్ బెదిరింపులా లేక ఎవరైనా దీని వెనక నిజంగా ఉన్నారా, ఈ బాలీవుడ్ స్టార్స్ కు వచ్చే మెయిల్స్ అన్ని కూడా ఒకే వ్యక్తి పంపుతున్నారా, ఈ కోణంలో కూడా ప్రస్తుతం ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ముంబైలో ఈ బాలీవుడ్ ప్రముఖులకి వరుస హత్యా బెదిరింపులు అనేవి చంపేస్తామంటూ వస్తున్న బెదిరింపులు అనేవి కొంత బాలీవుడ్ ని కలవరానికి గురి చేస్తున్న పరిస్థితి. వరుసగా స్టార్స్ అందరూ కూడా
ఆందోళన చెందుతున్న పరిస్థితి. సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, అలాగే ఇటు గతంలో షారుఖ్ ఖాన్ కూడా ఈ తరహా బెదిరింపులు అనేవి రావడం జరిగింది. బిష్ణోయ్ గ్యాంగ్ ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు అన్న ఒక చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు కపిల్ శర్మకు వచ్చిన ఈమెయిల్ లో కూడా విష్ణు అనే పేరుతో ఈమెయిల్ అని సైన్ ఆఫ్ చేయడం జరిగింది. సో ఈ నిజంగానే బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ ప్రముఖులకు థ్రెట్ ఉందా అన్న కోణంలో కూడా బాలీవుడ్ ముఖ్యంగా నటీనటులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి అసలు ఎవరున్నారు ఈ బెదిరింపుల వెనక అన్న కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో త్వరలోనే పోలీసులు ఈ కేసులను ఛేదించే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు బాలీవుడ్, ఎందుకు బాలీవుడే టార్గెట్ అవుతూ వస్తుంది? ఇక సైఫ్ అలీ ఖాన్ కేసుకి సంబంధించి దర్యాప్తును మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ ప్రీ ప్లాన్డ్ గా తెలియట్లేదు, అది సడన్ గా ఒక వ్యక్తి దూరినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవన్నిటి కూడా ఇంటర్ రిలేటెడ్ గా చూడొద్దా గోపి? బాలీవుడ్ ప్రముఖులు ముఖ్యంగా డబ్బు కోసం, ఎక్స్టార్షన్స్ కోసం బెదిరించి ముఖ్యంగా వారి నుంచి దావుద్ ఇబ్రహీం నుంచి కూడా ఇప్పటి వరకు గ్యాంగ్స్టర్స్ గతంలో అనేక మంది బాలీవుడ్ స్టార్స్ ని బెదిరించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా ఆ సంప్రదాయం అనేది ముంబైలో కొనసాగుతుంది. అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ డబ్బు కోసం సినీ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ వారికి ఫోన్ చేసి బెదిరించడం కానీ, ఈమెయిల్స్ ద్వారా బెదిరించడం కానీ, సో ఇదంతా కూడా గత కొన్నేళ్లుగా కూడా ముంబైలో జరుగుతూ వస్తున్న వ్యవహారం. సో ఇప్పుడు కూడా అదే తరహాలో బాలీవుడ్ ప్రముఖులకి వరుస బెదిరింపులు, ముఖ్యంగా వారు నటించిన సినిమాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు బెదిరిస్తున్నారు. అలాగే కొందరు డబ్బు కోసం బెదిరిస్తూ అవి ఇవ్వకపోతే చంపేస్తామని చెప్పి బాలీవుడ్ స్టార్స్ ని సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన దాడి కూడా అదే. బంగ్లాదేశీయుడు ఇటు ముంబై వచ్చి పేరు మార్చుకుని సైఫ్ అలీ ఖాన్ పైన ముఖ్యంగా ధనవంతులు ఏ ఏరియాలో ఉంటారో, సెలబ్రిటీస్ ఏ ఏరియాలో ఉంటారో అది రెక్కి చేసి మరి సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి వెళ్లి దాడి చేసి డబ్బుతో పరారవుదామని చెప్పి ఆయన చెప్తున్న ముఖ్యంగా కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతోంది సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి సంబంధించి కూడా. సో ఆయన బంగ్లాదేశ్ కి పారిపోవాలనుకున్నది నిందితుడు చెప్పిన వాంగ్మూలం ప్రకారం వెలుగులోకి వచ్చిన అంశం. సో ఈ విధంగా డబ్బు కోసం ఈ బెదిరింపులు అనేవి గతంలో కూడా జరిగేవి. ఇప్పుడు కూడా అదే తరహాలో బాలీవుడ్ స్టార్స్, బిగ్ సెలబ్రిటీస్ తో పాటుగా ఇప్పుడు కమెడియన్స్, అలాగే బాలీవుడ్ లో ఉన్న చిన్న నటీనటులను కూడా బెదిరిస్తూ కొంత ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం పోలీసులు అయితే వీటిని చాలా సీరియస్ గా తీసుకుని కేసులని, సైఫ్ అలీ ఖాన్ పైన దాడి తర్వాత ఈ బెదిరింపు అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుని కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. Thank you, Gopi, for the updates.